అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. రేణుకామాత దేవి గురించి, ఆమె మహిమల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఏకవీరికా దేవి ఆలయం మహారాష్ట్రలోని మహూర్లో ఉంది. ఇక్కడి దేవతను ఏకవీరికా మాత అంటారు. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఇది 8వ శక్తి పీఠంగా భావిస్తారు. ఇది తక్కువ మందికి మాత్రమే ఏకవీరికా దేవి ఆలయం గురించి ఎక్కువగా తెలుసు. ఎక్కువగా రేణుకాదేవి ఆలయాన్ని శక్తి పీఠంగా కొలుస్తారు. ఈ ఆలయము మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో ఉంది. ఇది కిన్వాట్ నుండి 50 కిలోమీటర్లు, నాందేడ్ నుండి 126 కిలోమీటర్లు, నాగపూర్ మహూర్ నుండి రోడ్డు మార్గంలో 210 కిలోమీటర్లు. సతీదేవి కుడి భుజం ఇక్కడ పడిందని పురాణ కథనం. ఏకవీరికా మాత ఆలయం ఇది గంగా నది, పంచగంగా నది ఒడ్డున ఉంది. ఇది మహూర్ నుండి 30 నుండి 40 నిమిషాల ప్రయాణ సమయంలో ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయము సమీపంలోని గ్రామ పొలాల్లో ఉంది. ఆలయం చాలా చిన్నదిగా ఉంటుంది. శ్రీ ఏకవీరికా దేవి మందిరం చాలా పురాతన ఆలయం. ఆలయం అంతే సింధూర రంగులో ఉంటుంది. చిన్న ముఖద్వారం ఆలయంలోకి ప్రవేశించాలి. ముందుగా శ్రీ పరశురాం గణేష్ దర్శనం చేస్తారు. పిదప రేణుకామాత దర్శనం చేసుకోవాలి. మెడ కానీ భుజాలు కానీ లేని రేణుకాదేవి శిరోభాగం మాత్రమే దర్శనమిస్తుంది. అమ్మవారి ముఖమంతా సింధూరంతో పూసి ఉంటుంది. అమ్మవారి ముక్కు, నోరు, కళ్ళు స్పష్టంగా చూడవచ్చును. రేణుకాదేవి మహాతేజో మహిమతో అలరారుతూ ఉంది. మందిరంలో ఒక పక్క యజ్ఞపీఠికగా ఉండగా మరో పక్క ఉయ్యాలలో పరశురాముని విగ్రహం దర్శనమిస్తుంది. బ్రహ్మదేవుని కుమారుడైన దక్ష ప్రజాపతి అనే గొప్ప రాజు ఉండేవాడు. అతనికి 27 మంది కుమార్తెలు ఉన్నారు. వారిలో సతీదేవి ఒకరు. సతీదేవి శివుని వివాహం చేసుకుంది. అగ్ని చేసిన యాగంలో దశకుడు ప్రవేశించినప్పుడు శివుడు తప్ప అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. శివుని ప్రవర్తనకు దక్షుడు అవమానంగా భావించాడు. తరువాత దక్షుడు స్వయంగా యాగం నిర్వహించినప్పుడు అతను తన కుమార్తె అల్లుడిని ఆహ్వానించలేదు. ఆహ్వానం అందకపోవడం వల్ల సతికి బాధ అనిపించినప్పటికీ ఆమె శివుడు వెళ్ళవద్దని హెచ్చరించాడు. ఆయన శివుని కోరిక వ్యతిరేకంగా యాగానికి హాజరు అయ్యింది. సతీ యాగానికి హాజరైనప్పుడు అక్కడ ఉన్నవారు ఎవరూ ఈమె రాకను పట్టించుకోలేదు. ఆమె తన సోదరీమణులు, తల్లిదండ్రుల చర్యలతో అవమానించబడింది. అప్పుడు ఆమె తండ్రి తన భర్తను దుష్భాషలాడటం ప్రారంభించినప్పుడు ఆమె తన భావాలను అదుపు చేసుకోలేక తన కుడి బొటన వేలితో భూమి నుండి అగ్నిని సృష్టించి యజ్ఞస్థలంలో తనను తానుగా అగ్నికి ఆహుతి అవుతున్నట్లు భయపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న శివుడు తన తలపై నుండి ఒక ఘాతాన్ని తీసి భూమిపై కొట్టాడు. అందులో నుంచి వీరభద్రుడు పుట్టి యాగస్థలానికి చేరుకుని దక్షుని తల నరికి చంపాడు. తర్వాత శివుడు అక్కడికి